వివేక్ మిశ్రా దగ్గరికి మినిస్టర్ పరుగులు పెడుతూ వస్తాడు. అప్పుడే జేడీ, కేడీ కూడా అక్కడికి వస్తారు. చూడు, ఈ జేడీ నా కొడుకుని కిడ్నాప్ చేసింది, నువ్వే కాపాడు నిలది అని మినిస్టర్ అరుస్తూ ఉంటే, ఏంటి మినిస్టర్ గారు, పోలీసులు అరెస్ట్ చేస్తారు కానీ కిడ్నాప్ ఎందుకు చేస్తారు అని జేడీ అంటుంది. లేదు, నువ్వే కిడ్నాప్ చేశావు, నాకు చాలా బాగా తెలుసు, నేను చూశాను అని మినిస్టర్ అరుస్తూ ఉంటాడు. ఏంటి జేడీ, సాక్ష్యాలు తీసుకువస్తాను అది ఇది అని చెప్పి ఇప్పుడు నీ దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవని చెప్పి నువ్వు ఇలా కిడ్నాప్ డ్రామా ఆడుతున్నావా, మర్యాదగా ఆదిత్యని అప్పచెప్తావా లేదా అని వివేక్ మిశ్రా కూడా జేడీని నిలదీస్తూ ఉంటాడు. ఏంటి సార్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు. అయినా కూడా ఆదిత్యని మేమెందుకు కిడ్నాప్ చేస్తాము? అయినా మినిస్టర్ గారు, అక్కడ మీ కొడుకుని కాళ్ళు చేతులు కట్టేసి ఎవరో కిడ్నాప్ చేసి ప్రాణాలు తీస్తామని బెదిరిస్తుంటే మీరు ఇక్కడికి వచ్చి ఇతన్ని అడుగుతున్నారేంటి అంటే, మీ కొడుకుని మీకు కాపాడుకోవాలని లేదా? ముందు వెళ్ళి మీ కొడుకుని కాపాడుకోండి అని జేడీ చెప్తుంది. మినిస్టర్, నువ్వు రా, ముందు ఆదిత్య ఎక్కడున్నాడో మనం కనిపెట్టాలి అని వివేక్ మిశ్రా మినిస్టర్ని లాక్కు వెళ్తూ ఉంటే, ఏ జేడీ, నిన్ను వదిలిపెట్టను అని మినిస్టర్ అరుస్తూ వెళ్తూ ఉంటాడు. చూడు సింధు, నువ్వు కోర్టు దగ్గరికి వెళ్ళు. ఒక అరగంట సేపు జడ్జి గారు తీర్పు ఇవ్వకుండా ఏదో ఒకటి చేసి ల్యాక్ చెయ్యి. ఈ లోపల మినిస్టర్ పరిగెత్తుకుంటూ కోర్టు దగ్గరికి వచ్చి, గణపతి ఏ నేరం చేయలేదు, చేసిందంతా తన కొడుకే అని సాక్ష్యం చెప్పేస్తాడు. చేసేలా మేం చేస్తాము అని దాత్రి చెప్తుంది. అలాగే అక్క మేడం అని సింధు అంటుంది. అప్పుడే ఇక మీననైతే, ఏయ్ జేడీ, నువ్వు ఏం ప్లాన్ చేస్తున్నావు, నాకేమీ అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కేదార్ వాళ్ళు ఆదిత్యని ఒక పెట్టెలో పెట్టేసి సీల్ చేస్తూ ఉంటారు. ఆదిత్య స్పృహ కోల్పోయి ఉంటారు. చనిపోయినప్పుడు ఎలాగైతే పెట్టెలో పెట్టి పాతి పెడతారో అలాంటి పెట్టెలో ఆదిత్యని పెడుతూ ఉంటారు. అంటే ఆదిత్యకి ఊపిరాడక ఇప్పుడు చచ్చిపోతాడని మినిస్టర్ని బెదిరించటం, మినిస్టర్ సాక్ష్యం ఎలా చెప్తాడన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.